రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్టీఆర్ గారి స్టేటస్ ని పెడతామని చెప్పి ఒక ప్రతిపాదన అయితే తీసుకొని వచ్చింది. దాని మీద చాలా మంది క్వశ్చన్ చేసుకుంటూ సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా తక్కువ చేసి అయితే మాట్లాడుతున్నారు. తను తెలుగు రాష్ట్రానికి చేసిన గొప్ప ఏంటని చెప్పి వాళ్ళకి చరిత్ర తెలియకుండా మాట్లాడడం అయితే జరుగుతుంది. అసలు సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు రాష్ట్రానికి, తెలుగు దేశానికి, తెలుగుదేశం అంటే పార్టీ కాదు, మన తెలుగు రాష్ట్రాలకి చేసిన మేలేంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొందరు అంటారు తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు రాష్ట్రం కోసం ఫైట్ చేసింది పొట్టి శ్రీరాములు, తనకు స్టేటస్ పెట్టండి, బట్ సీనియర్ ఎన్టీఆర్ కి పెట్టకూడదు, తన తెలుగు రాష్ట్రాలకి చేసిన మేలేంటని చెప్పి ఒక వ్యక్తి అయితే అనడం అయితే జరిగింది. ఎస్, పొట్టి శ్రీరాములు భౌగోళికంగా ఉన్న మన రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి కొట్లాడి తీసుకొచ్చి సపరేట్ అయితే చేశాడు. సపరేట్ చేసిన తర్వాత నేను తెలుగు వాడిని అని చెప్పి గర్వంగా చెప్పుకోలేక చేసిన వ్యక్తి మాత్రం సీనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే. తల ఎత్తుకునేలాగా కూడా చేశాడు సీనియర్ ఎన్టీఆర్ గారు. నీకు ఈ వీడియోలో చెప్తాను, సరిగ్గా విను. మద్రాసి ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మద్రాసులు అని పిలిచేవారు. ఆ పేరును తుడిచేసి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు అనే మాటకి బ్రాండ్ వాల్యూ తీసుకుని వచ్చింది ఆయనే. తెలుగు రాష్ట్రాల్లో బియ్యం తినాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో 2 రూపాయలకి కిలో బియ్యం అనే ఒక పథకాన్ని మొదలుపెట్టి దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని ఒక పథకాన్ని స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రం అంటే ఏంటి, తెలుగు ప్రజలంటే ఏంటని చాటించి చెప్పిన తెలుగు వాడుతాను. చాలా మంది విమర్శిస్తారు ఉచితంగా ఎవరు పథకాలు ఇమ్మన్నారు అని చెప్పి. ఆ రోజుల్లో పేదరికం ఏ విధంగా ఉండేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మాకు ఇంత అప్పులు అయ్యాయి, మాకు ఇంత రాష్ట్రానికి బడ్జెట్ లేదని చెప్పి ఎలా అయితే అంటున్నారో, మద్రాసి ప్రెసిడెన్సీ లో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి పేదరికంలో ఉందో విడిపోయిన తర్వాత మీరే ఆలోచించండి. 2 రూపాయలకి కిలో బియ్యం తీసుకొచ్చి ఎంతో మంది పేదవారి ఇంట్లో ఆకలి తీర్చాడు మన సీనియర్ ఎన్టీఆర్ గారు. ఇది ఒక పథకమే కాదు, ఒక సామాజిక భద్రత. దీని గురించి నీకు తెలియకపోతే తెలుసుకో, అంతేగాని తను చేసిన సహాయాన్ని, తను చేసిన మేలుని మర్చిపోయి తను ఏం చేశాడు తెలుగు రాష్ట్రాలకి అని చెప్పి నీచంగా మాట్లాడే హక్కు నీకు అస్సలు లేదు. దేశం మొత్తం కాంగ్రెస్ పరిపాలనలో ఉంటే ఒక్క రాష్ట్రం మాత్రం కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా దేశం వ్యాప్తంగా సెకండ్ ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మన తెలుగువాడు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడో ఒక్కసారి గుర్తుపెట్టుకో. అది జరిగింది ఓన్లీ సీనియర్ ఎన్టీఆర్ గారి వల్లే. ఆస్తిలో సమాన హక్కులు తీసుకుని వచ్చాడు. తండ్రి ఆస్తిలో ఎక్కువ భాగం మగవాడికి ఉండాలని చెప్పి ఒక ప్రాతిపదికాన్ని, ఆడవాళ్ళకి కూడా సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి దేశంలో ఎక్కడ లేని పథకాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ తీసుకొచ్చింది తనే. అదే కేంద్ర ప్రభుత్వానికి అదే చట్టాన్ని తీసుకురావడానికి దాదాపు 20 ఏళ్ళు పట్టింది. మహిళల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీలు కట్టాడు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, తెలుగు సంస్కృతికి ప్రతిబంధించేలాగా విగ్రహాలు వెనుక ఉన్న కారణాలన్నీ మన వారసత్వాన్ని కాపాడుకోవడానికే. తెలంగాణలోని పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు సామాన్యునికి స్వేచ్ఛ ఉండాలి అని చెప్పి ఆ పథకాన్ని రద్దు చేసేలా చేశాడు. ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి తను. తెలుగు భాష, ఆత్మ గౌరవం, తెలుగువారంటే ఎవరో తెలియని జాతీయ స్థాయిలో తెలుగువాడు సత్తా చూపించాడు. పొట్టి శ్రీరాములు గారు పునాది వేస్తే ఆ పునాది మీద అద్భుతమైన భవనాన్ని కట్టింది మాత్రం సీనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే. సీనియర్ ఎన్టీఆర్ కి ముందు కాంగ్రెస్ పరిపాలనలో చాలా మంది సీఎంలు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగేలాగా, ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనం జరిగేలా ఒక్క పథకం కూడా తీసుకొని రాలేదంటే అర్థం చేసుకో ఎంత పేదరికంలో అప్పుడు రాష్ట్రం ఉండేది అనేది. ఆయన ఒక ముఖ్యమంత్రే కాదు, అతను ఒక తెలుగు ఆత్మగౌరవం. ఊరికే అనలేదు, ఇన్ని పథకాలు చేశాడు కాబట్టి, తెలుగు రాష్ట్రాల కోసం ఇంత కృషి చేశాడు కాబట్టి తన్ని ఇంత గొప్పగా చెప్పుకుంటారు. కృష్ణుడు, రాముడు పౌరాళిక వేషాలు వెయ్యాలంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఒక సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. రాజకీయాల్లో కులం వ్యవస్థ ఎంత డామినేట్ చేసేది అంటే తక్కువ కులం ఉన్న వారిని ఒక్కడు కూడా పథకాలు గాని పదవులు గాని ఇచ్చేవారు కాదు. అలాంటిది ఈసీలకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా రాజకీయంలో తీసుకొని వచ్చిన అండ్ ఫస్ట్ తెలుగు వాడు మన సీనియర్ ఎన్టీఆర్ గారు. ఒక తెలుగు రాష్ట్రానికి, ఒక తెలుగు ప్రజల కోసం ఇన్ని చేసిన, నేను చెప్పేవి చాలా తక్కువనే, ఫుల్ గా మాట్లాడుకుంటే ఒక 100 minutes కూడా వీడియో అవుతుంది. ఇన్ని చేసిన వ్యక్తిని ఇంత తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే చరిత్ర తెలియదు కాబట్టి. చరిత్ర తెలిస్తే ఎప్పుడు కూడా ఇలా మాట్లాడు. తెలుగు దేశం కూడా తెలుగు పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ ట్రెండ్ గానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని మీద చూస్తున్న చూపు గానీ మర్చిపోండి. అసలు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆ పార్టీ ఎలా ఉండేది, సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ పార్టీని తీసుకొచ్చి ఎంత కృషి చేశాడు తెలుగు రాష్ట్రాల కోసం అనేది మైండ్ లో పెట్టుకుంటే మనకైనా చాలా బాగుంటుంది. ఎస్, విగ్రహం పెడితే చాలా మన అయితే లాస్ అవుతుంది, బట్ వాళ్ళు విగ్రహం గవర్నమెంట్ సొమ్ముతోనే పెడతానని చెప్పట్లేదు కదా. ఎన్నో డొనేషన్లు తీసుకొస్తారు. ఎంతో మంది దగ్గర అతను విగ్రహం పెడతారంటే ఎన్నో కోట్ల డొనేషన్లు వస్తాయి. వేల కోట్ల ఆస్తి ఉంది వాళ్ళకి.
వాళ్ళకి చంద్రబాబు గారి కుటుంబానికి కానీ వాళ్ళకి వాళ్ళ డబ్బులతోనే కట్టుకోగలరు, గవర్నమెంట్ సొమ్ముతోనే కడతానని చెప్పి ఎక్కడ కూడా చెప్పలే. అండ్ అదే ఇప్పుడు హైదరాబాద్ లో టూరిస్ట్ అట్రాక్షన్ గా ఉన్న ఈ ట్యాంక్ బండ్ కానీ, లేకుంటే సూపర్ కానీ, లేకుంటే అంతకు ముందు ఉన్న ఇప్పుడు మనకి తిరుపతిలో చూస్తున్న తిరుపతి కానీ, తిరుపతిలో అన్నదానం కానీ, లేకుంటే ఇప్పుడు కాలేజీకి ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళాలంటే ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ ఫస్ట్ తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా చేసింది ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారే. ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా, లేకుంటే ఒక రాష్ట్రానికి ఏదైనా మేలు తీసుకురావాలన్నా కూడా ఇలాంటిది ఒకటి జరగాలి. బుద్ధుడు ఏం చేశాడని చెప్పి ట్యాంక్ బండ్ మీద తన ఫోటో విగ్రహం పెట్టారని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు దేశాల కోసం తను ఏం చేయలేదు, బట్ తను గౌరవంగా పెట్టుకుంటారు. అదే విధంగా సీనియర్ ఎన్టీఆర్ కూడా చాలా తెలుగు రాష్ట్రాలకి చాలా చేస్తారు. అలాంటి చేసిన వ్యక్తి కోసం ఒక విగ్రహం పెట్టడంలో తప్పు అయితే లేదు. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఫాలో అయితే కొట్టు.